ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరిపోయి చాలా సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్. కాబట్టి బాబా గారే మీ సమస్యలు తీరిపోవటానికి ఒక మంచి మార్గం చూపించారు అనే నమ్మకంతో కాల్ చేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబా గారి సందేశం. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి తొందరపడి నెట్టివేయకు, నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నా, ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా. నా మీద భక్తితోటి, నమ్మకంతో వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే తమ్నైల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని, బాబా గారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే తాకండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. మీకు కనెక్ట్ అయితే తీసుకోండి, లేదంటే బాబా గారి సందేశంలా భావించండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అనుకున్న వారి గురించి అయితే తెలుసుకుందామండి. ఈ వీడియో అనేది లైఫ్ పార్ట్నర్స్కైనా, లవ్ పార్ట్నర్స్కైనా కనెక్ట్ అవుతుందండి. మీరు మనసులో ఎవరి గురించి అయితే అనుకుని ఈ నెంబర్ తాకారో వారి మనసులో ఆలోచనలు ఇలా ఉన్నాయండి. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు, చాలా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని కావాలి అని కోరుకుంటున్నారు. వారి లైఫ్ పార్ట్నర్, లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మీరు కూడా ఆ వ్యక్తిని అంతే ప్రేమిస్తున్నారు. కానీ ఇక్కడైతే థర్డ్ పార్టీ వలన మీకు కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. మీ కుటుంబం అయి ఉండవచ్చు, మీ ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు, లేదంటే ధనం అయి ఉండవచ్చు. ఇక్కడ ఇద్దరి మధ్య అయితే అంతరాలు కనిపిస్తున్నాయి. మీ ఇద్దరూ కలవటానికి కొంచెం టైం పడుతుంది. మీరైతే ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నారు. వారైతే ఇలా అనుకుంటున్నారు, ఈ క్షణంలో నేను ఏం ఆలోచిస్తున్నానో నా పర్సన్ కూడా నా గురించి ఇలాగే ఆలోచిస్తుంది అని అనుకుంటున్నారు. వారినైతే మీరు చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తున్నారు అని, మీది చాలా స్వచ్ఛమైన మనసు అని అయితే వారు అనుకుంటున్నారు. జీవితంలో ఏం జరిగినా సరే, ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ చేయి మాత్రం అస్సలు వదలకూడదు అని అయితే వారు అనుకుంటున్నారు. ఏ కారణాల వల్ల ఆ వ్యక్తి అయితే మీ నుండి దూరం అవ్వాలి అని అనుకోవటం లేదు. మీ మీదైతే చాలా చాలా పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి. ప్రతి క్షణము కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. ఎప్పుడు మిమ్మల్ని కలుద్దామా, ఎప్పుడు మీతో మాట్లాడుదామా, మీతో ఎక్కువ సమయం గడపాలి అని అయితే వారు ఆలోచిస్తున్నారు. ఫస్ట్ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారైతే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. మీరు కూడా అంతే ఇష్టపడుతున్నారు వారిని. మీరిద్దరూ అయితే ఒకరిని ఒకరు చాలా ప్రేమించుకున్నారు. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా విడదీయలేరు అనుకున్నారు. కానీ ఏ దృష్టి తగిలిందో తెలియదు. థర్డ్ పార్టీ వల్ల అయితే మీరు విడిపోవటం జరిగింది. దానివలన మీరైతే చాలా బాధపడ్డారు. అదేవిధంగా ఆ వ్యక్తి కూడా చాలా బాధపడ్డారు. కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ కూడా ఓడిపోదు. ఎవరు ఎన్ని రకాలు పన్నాగాలు పన్నినా సరే భగవంతుడు అనేవాడు ఒక్కడు ఉంటాడు. కాబట్టి మీకైతే భగవంతుడు సహాయం చేయబోతున్నాడు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సరే భగవంతుడి ముందు అవేమీ సాగవు. మీకు మంచి చెయ్యాలి అని భగవంతుడు తలిస్తే గనక తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మనుషులు ఎంత చెడు చెయ్యాలి అనుకున్నా సరే అది ఏమాత్రం కూడా జరగదు. ఇప్పుడు మీ జీవితంలో అదే జరుగుతుంది. భగవంతుడు మీకు మంచి చేయబోతున్నాడు. ఎందుకంటే వారు మీ దగ్గరికి రాబోతున్నారు.
మీ విలువేమిటో, మీ ప్రేమ ఏమిటో తెలుసుకున్నారు. మీతో జీవితాంతం కలిసి ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు. మీ ప్రేమని పొందాలి అని, మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడూ కూడా దూరం చేసుకోకూడదు అని, మిమ్మల్ని వివాహం చేసుకుని జీవితాంతం మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీ అంత మంచివారు ఎవరూ ఉండరు అని, మీలాంటి మంచి మనసు ఎవరికీ ఉండదు అని అయితే వారు అనుకుంటున్నారు. వారైతే అతి త్వరగా మీ వద్దకి రాబోతున్నారు. మిమ్మల్ని వివాహం చేసుకుని మీతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి గురించి అయితే అనుకున్నారో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి. వారైతే ఎలా అనుకుంటున్నారు, మీరు ఇష్టంతో ఏ పని కూడా చెయ్యరు అని, మీ చుట్టుపక్కల వాళ్ళు లేదా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఆ ఆలోచనలే మిమ్మల్ని భయపెడుతూ ఉంటాయి. పురాతనమైన విషయాలు తలుచుకుంటూ ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు. ఆ విధంగా మీరు ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. అలా ఉన్నారా లేదా అనేది మీరే చెప్పాలి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటూ ఉంటారు. ఏ పనిని కూడా మీరు ఇష్టంతో చెయ్యరు అని, మీ లోపల డెసిషన్ తీసుకునే శక్తి లేదు అని, ఎప్పుడూ కూడా భయపడుతూ ఉంటారు అని, ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనలే చేస్తూ ఉంటారు అని, దేనిని కూడా మీరు పాజిటివ్గా చూడరు. అన్నీ నెగిటివ్గానే ఆలోచనలు చేస్తారు. ఇవన్నీ కూడా మీ పర్సన్కి అనిపిస్తున్నాయి. మీరైతే ఎవరో ఏదో చెప్పిన మాటలు విని వారి మాటల మీద నిర్ణయం తీసేసుకుంటారు. కళ్ళు మూసుకుని డెసిషన్ తీసేసుకుంటారు. ఆ పరమేశ్వరుడు మీకు కళ్ళుని ఇచ్చాడు. అన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని. మీరు చెప్పిన మాటలు విన్నప్పుడు వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు పడుతున్న ఇబ్బందులన్నిటికీ కూడా కారణం మీరే అని. ఈ సమయంలో అయితే వారు మీతో ఏమీ చెప్పరు, కానీ వారి మనసులో ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఎవరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు అని, మీకు మీరే ఇబ్బంది పెట్టుకుంటారు అని. మీ ఆలోచనలు అలా ఉన్నాయి. మీ ఆలోచనలే మీకు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నాయి. మిమ్మల్ని ఎవరూ కూడా బంధించలేదు. మీ ఆలోచనలు మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నారు. మీరు ఏ విషయం వారితో షేర్ చేసుకున్నా సరే వారు అనుకుంటూ ఉంటారు, మీ ప్రాబ్లమ్స్ కారణం మీరే అని నేను ఎలా చెప్పను అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఎప్పుడు ఏ విషయాన్ని వారితో పంచుకున్నా సరే టాపిక్ అయితే ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని చాలా ఇన్నోసెంట్ పర్సన్గా అని అయితే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరైనా సరే తొందరగా భ్రమలో పడవేయగలరు అని, చాలా చాలా సెన్సిటివ్ పర్సన్ అని అయితే మీ గురించి వారు అనుకుంటున్నారు. చాలా అమాయకత్వంగా ఉంటున్నారు అని, ఈ అమాయకత్వాన్ని మీరైతే వదులుకుంటే బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీలో పరివర్తన వచ్చినప్పుడు మాత్రమే మీ జీవితంలో మార్పు వస్తుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని అయితే వారు చంటి పాపలా అనుకుంటున్నారు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీ అమాయకత్వంతో ఎక్కడ చిక్కుల్లో పడతారో అని వారైతే భయపడుతున్నారు. ప్రతిక్షణం మీ గురించి ఆలోచించి మీకు ప్రతిక్షణం తోడుగా ఉండి మిమ్మల్ని ఏ చిక్కుల్లోనూ పడనివ్వకుండా చూసుకోవాలి, మిమ్మల్ని ఒక మహారాణిలా చూసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబర్ ఎవరైతే తాకారో వారి గురించి అయితే మనం తెలుసుకుందాము. మీ మనసులో ఉన్నవారైతే మీ గురించి ఇలా అనుకుంటున్నారు, మీరు చాలా మంచి వ్యక్తులు అని, మీరు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు అని, చాలా కష్టపడుతూ ఉంటారు అని, మీరు ఏమీ కూడా దాచుకోరు అని, మీరైతే మీ లైఫ్ గురించి మొత్తం వారితో షేర్ చేసుకున్నారు. మీరైతే ఇంటర్నెట్లో ఎక్కువగా చాటింగ్ చేస్తూ ఉంటారు, వారితో సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా మంచిగా అనుకుంటున్నారు. అలాగే మీరు దుఃఖంలో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ చుట్టుపక్కల మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కానీ, మీతో మాట్లాడేవారు కానీ, తిన్నావా ఉన్నావా అని అడిగేవారు కానీ ఎవరూ లేరు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు కదా, అయినా కానీ మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ప్రతి చిన్న విషయానికి కూడా బాధపడుతూ ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారు చెబుతూ ఉంటారు, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి.
వాటికి భయపడకూడదు, బాధపడకూడదు అని వారైతే మీకు ధైర్యం చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా చాలా బాగా కలిసిపోతారు అని. మీరు ఎవరినైనా సరే మొదటిసారి కలిసినా వారితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు అని. మొదటిసారి కలిసినప్పుడు వారెవరో పూర్తిగా తెలియనప్పుడు అన్ని విషయాలు కూడా చెప్పకూడదు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. ఎవరైనా 1 గంట సేపు మాట్లాడితే చాలు, మీరైతే మీ మొత్తం జీవితాన్ని వారితో చెప్పేస్తారు. మీరు ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు అని మీరు ఆలోచించరు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుంటుంది. అందరితోనూ అన్ని విషయాలు షేర్ చేసుకోకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేసేవారు ఉంటారు. మీరు చెప్పిన మాటలు ఎక్కడెక్కడో చెప్పినట్లయితే దాని వలన కూడా మీరు ఇబ్బంది పడవచ్చు. ఈ విధంగా అయితే వారు అనుకుంటున్నారు. మీ లోపల దాపరికాలు అనేవి ఏవీ లేవు అని, అన్ని విషయాలు కూడా బయటికి వదిలేస్తారు అని, అందరిపైన విశ్వాసాన్ని చూపుతారు అని, అందరినీ గుడ్డిగా నమ్ముతారు అని, మీరు చాలా అమాయకులు అని అయితే వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీ మీద ప్రేమ ఎక్కువగా ఉండటం వలనే మిమ్మల్ని కేరింగ్గా చూసుకుంటున్నారు. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో పడకూడదు అని, మీరైతే చాలా సంతోషంగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. మీ సంతోషంలోనే వారి సంతోషం ఎత్తుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినోభవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.